ఓవైపు కమర్షియల్ సినిమాలు, మరోవైపు కాన్సెప్ట్ సినిమాలు, ఈ రెండూ చేస్తూ తన కెరీర్ ను బిల్డ్ చేసుకుంటూ దాంతో పాటే మంచి నటిగా పేరు తెచ్చుకున్న కీర్తి సురేష్ రీసెంట్ గా ఉప్పు కప్పు రంబు సినిమాతో మన ముందుకు వచ్చారు. సుహాస్ మరో లీడ్ చేశారు. థియేటర్స్ లోకి కాకుండా నేరుగా అమెజాన్ ప్రైమ్ లోకి వచ్చిన ఈ సెటైరికల్ కామెడీ సినిమా ఎలా ఉందో తెలుసుకోవాలంటే వాచ్ మై రివ్యూ. ఇక ఉప్పు కప్పు రంబు సినిమా కథలోకి వెళ్తే సుమారు 300 ఏళ్ల చరిత్ర ఉన్న చిట్టి జయపురం అనే గ్రామానికి పెద్దగా సుబ్బరాజు అలియాస్ శుభలేఖ సుధాకర్ ఉంటారు. అయితే ఆయన మరణించడంతో అతని కుమార్తె అపూర్వ అలియాస్ కీర్తి సురేష్ గ్రామ పెద్దగా మారతారు. అయితే వయసులో చిన్నపిల్ల అయిన అపూర్వ గ్రామ పెద్ద ఏంటి అంటూ భద్రయ్య అలియాస్ బాబు మోహన్, మధు అలియాస్ శత్రు తీవ్రంగా వ్యతిరేకిస్తారు. ఈ క్రమంలోనే వారిద్దరూ ఒకరికొకరు ఆధిపత్యం కోసం పోరాడుకుంటూ అపూర్వను కూడా ఇబ్బంది పెడుతుంటారు. కట్ చేస్తే గ్రామ పెద్దగా ఉన్న అపూర్వకు ఒక విచిత్ర సమస్య వచ్చి పడుతుంది. గ్రామంలో ఎవరు మరణించినా వారి ఆచారం ప్రకారం ఉత్తరాన మాత్రమే పాతి పెట్టడం ఆనవాయితీగా ఉంది. కానీ ఆ శ్మశానం నిండిపోయిందని అక్కడ కాపరిగా ఉండే చిన్ని అలియాస్ సుహాస్ గుర్తిస్తాడు. ఇంకో 4 మాత్రమే అక్కడ చోటు ఉందని, ఈ సమస్యను పరిష్కరించాలని అపూర్వను కోరుతాడు. గ్రామ సభ ఏర్పాటు చేసిన అపూర్వ ఆ 4 లాటరీ పద్ధతి ద్వారా ఎంపిక చేస్తుంది. కానీ సడన్ గా జరిగిన ఒక ప్రమాదంలో అదే రోజు మరో 4 మరణిస్తారు. తప్పని పరిస్థితిలో వారిని అక్కడ పాతి పెట్టాక శ్మశానంలో హౌస్ఫుల్ అని బోర్డు పెట్టేస్తారు. కట్ చేస్తే ఆ శ్మశానంలో ఇంకొకరికి మాత్రమే చోటు ఉంటుంది. ఆ విషయాన్ని ఎవరికీ చెప్పకుండా చిన్న దాచిపెడతాడు. అలా అతను ఎందుకు చేశాడు? గ్రామానికి ఉత్తరం దిక్కున మాత్రమే శ్మశానం ఎందుకు ఉండాలని నిర్ణయం తీసుకున్నారు? శ్మశాన కాపరిగా ఉన్న చిన్న చేసిన మోసం వల్ల అపూర్వకి ఎదురైన చిక్కులేంటి? ఫైనల్ గా అపూర్వ కనుగొన్న పరిష్కారం ఏంటి? ఇవన్నీ తెలియాలంటే ఉప్పు కప్పు రంబు సినిమా చూడాల్సిందే. 1990 నాటి ప్రజలు శ్మశానంలో 6 అడుగుల స్థలం కోసం ఎలాంటి ఇబ్బందులు పడేవారో ఈ చిత్రంలో దర్శకుడు ఐవి శశి చక్కగా చూపారు. ఆ రోజులకు తగ్గట్టుగానే పాత్రలను డిజైన్ చేయడమే కాకుండా కథను కూడా కాలానికి అనుగుణంగా రాసుకున్నాడు. దీంతో ఓటీటీ ప్రియులకు మంచి వినోదాన్ని ఈ చిత్రం అందిస్తుంది. పరిశ్రమలోకి వచ్చే కొత్త రచయితలు, దర్శకులు ఇలా సరికొత్త కాన్సెప్ట్స్ తో ప్రేక్షకులను మెప్పించేలా మూవీ ఉంటుంది. ఇంత చిన్న పాయింట్ తో కూడా సినిమా తీయొచ్చా అని మిమ్మల్ని ఆశ్చర్యపరిచేలా చేస్తారు. ప్రస్తుతం సమాజంలో నెలకొన్న సమస్యల్లో ఒకటి శ్మశానం. ఆ పాయింట్ కి కాస్త వినోదం జోడించి తెరపై చూపించడంలో దర్శకుడు ఐవి శశి విజయం సాధించారు. ఇప్పటి వరకు కీర్తి సురేష్ గ్లామర్, డీ గ్లామర్ పాత్రలో మెప్పించింది. అయితే ఈ సినిమాలో చాలా ప్రత్యేకమైన పాత్రలో అదరగొట్టింది. మంచి కామెడీ స్కోప్ ఉన్న పాత్రలో దుమ్ము రేపింది. అపూర్వ ఊరి పెద్ద అయిన తర్వాత శ్మశాన సమస్య తెరపైకి వస్తుంది. ఏదో తాత్కాలికంగా దానిని తీర్చాం అనుకునే లోపు 4 చనిపోతారు. దీంతో ఆ సమస్య మరింత తీవ్రమవుతుంది. అలాంటి సమయంలో సుహాస్ ఒక ప్లాన్ తో తెరపైకి వస్తాడు. ఇలా శ్మశానం చుట్టూ సమస్యలు, వాటికి పరిష్కారాలు తెరపై దర్శకుడు చూపిస్తాడు. గ్రామ పెద్దగా కీర్తి సురేష్ నటన బాగున్నప్పటికీ ఆమె పాత్రలో చాలా అప్స్ అండ్ డౌన్ ఉంటాయి. అవి ప్రేక్షకుడికి లాజిక్ కి దూరంగా అనిపిస్తాయి. ఒక సీన్ లో అమాయకంగా కనిపించిన కీర్తి మరో సీన్ లో చాలా తెలివైన అమ్మాయిగా వ్యవహరిస్తుంది. ఇలాంటి సీన్స్ కాస్త తికమకకు గురి చేస్తాయి. కొన్ని సీన్లు మరీ ఓవర్ గా రియాక్ట్ అయ్యేలా ఉంటాయి. కానీ ఆమె నటన మాత్రం ఓవరాల్ గా బాగుంది. సుహాస్ పాత్ర చాలా స్టేబుల్ గా ఉంటుంది. ఎక్కడా కూడా తడబాటు లేకుండా సెట్ చేశాడు. సినిమా మొత్తం ఎక్కువగా సుహాస్, కీర్తిల మధ్య జరుగుతుంది. కథలో అక్కడక్కడ చిన్న లోటుపాట్లు ఉన్నప్పటికీ ప్రేక్షకులను ఆలోచింపజేస్తుంది ఈ మూవీ. మిమ్మల్ని 30 ఏళ్లు వెనక్కి తీసుకెళ్తుంది. క్లైమాక్స్ లో ఊరి సమస్యకు పరిష్కారం కనుగొన్న తీరు కాస్త ఎమోషనల్ గా ఉంటుంది. ఎలాంటి అంచనాలు లేకుండా సరదాగా ఓటీటీలో చూడాల్సిన సినిమా ఇదని చెప్పొచ్చు. ఇందులో కీర్తి సురేష్ నటన చాలా ప్రత్యేకంగా ఉంటుంది.